కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాని గురించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అందరు కలిసి నన్ను ఓడించారు, టికెట్ రాకుండా చేసింది ఎవరో త్వరలో చెప్తా, తొక్కుకుంటూ పోతే ఎక్కుకుంటూ వస్తాం, ఇక అభ్యర్థి ఎంపిక విషయంలోనూ నన్ను సంప్రదించలేదు. అంజన్ కుమార్ అసంతృప్తి అంటూ కూడా చూడొచ్చు. తానెప్పుడు ఓడిపోలేదని, కానీ అందరు కలిసి ఓడగొట్టారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కపోవడంతో కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రమే నాన్ లోకల్ సమస్య ఎందుకు వచ్చిందని వారిని ప్రశ్నించారు. ఎందుకంటే మరి గతంలో ఒక ఆయన కామారెడ్డి మల్కజ్గిరిలో పోటీ చేసినప్పుడు ఇది గుర్తుకు రాలేదా అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వారిని నిలదీశారంట. ఇక మరి మల్కజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం కావచ్చు, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కావచ్చు, అప్పుడు గుర్తుకు రాలేదా మీకు ఈ నాన్ లోకల్ అనేది ఆ రోజు గుర్తుకు రాలేదని చాలా గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో మల్కజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఆ తర్వాత ఏదైతే మరి కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో మరి అక్కడి నుంచి కూడా పోటీ చేశారు. అప్పుడు మీకు గుర్తు రాలేదా అంటూ కూడా మరి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఇండైరెక్ట్గా ఆయన మీద సంచలన వ్యాఖ్యలు చేసినట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇక మరి తనకు టికెట్ రాకుండా చేసింది ఎవరో త్వరలో చెప్తానని అన్నారు. కనీసం జూబ్లీహిల్స్ ఎన్నికల కమిటీలో కూడా తనను తీసుకోలేదని వాపోయారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో భాగంగా ఆయన మొదటి నుంచి కూడా టికెట్ ఆశిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో కనీసం నన్ను కమిటీలో కూడా తీసుకోలేదంటూ కూడా ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇక వాళ్ళు తమను తొక్కుకుంటూ పోతే తాము ఎక్కుకుంటూ వస్తామని స్పష్టం చేశారు. ఏమన్నారు, గతంలో ఒక ఆయన అన్నాడు, తొక్కుకుంటూ పోతామని చెప్పిండు. మీరు తొక్కుకుంటూ పోతే మేము ఎక్కుకుంటూ వస్తామని మరి ఈ అంజన్ కుమార్ యాదవ్ పరోక్షంగా కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కుకుంటూ పోతామంటే మరి ముఖ్యమంత్రి పీఠం మీదకి ఎక్కుకుంటూ పోతారా, లేకపోతే ఏదైతే మరి ఇంకా వేరే ఏదైనా అధికారం మీదకి ఎక్కుకుంటూ పోతారా అనేది అర్థం కానటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఈయన పరోక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఇక వాళ్ళు తమను తొక్కుకుంటూ పోతే తాము ఎక్కుకుంటూ వస్తామని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని, ఎక్కడి నుంచి అయినా పోటీ చేయవచ్చు అన్నారు. ఇక జూబ్లీహిల్స్ అభ్యర్థిని ఎంపిక చేసేటప్పుడు కనీసం నన్ను సంప్రదించారా అని వారిని నిలదీశారు. కార్యకర్తలతో భేటీ తర్వాత